హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే, మనకు జనరల్గా ట్యాప్స్ అంటే కిచెన్లో కానివ్వండి, లేదంటే వాష్రూమ్లో కానివ్వండి ఉన్న ట్యాప్స్ ఉంటాయి కదా, అవి బాగా రస్ట్ ఫామ్ అయిపోయి నల్లగా పడిపోతుంటాయి. మనం దాన్ని క్లీన్ చేయడానికి నానా రకాలుగా మనం చూస్తుంటాము, కానీ తొందరగా మళ్ళీ బ్లాక్గా అయిపోతుంది, అది రస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. మరి వాటిని క్లీన్ చేసుకోవాలి అంటే ఎలా అనంటే, నేను ఇది మీషోలో తీసుకున్నానండి ఈ ప్రోడక్ట్. ఇది సెకండ్ టైం నేను ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగా ఇది దీంతో కడిగితే కనుక చాలా క్లీన్ అవుతుంది, మీకు కొత్త ట్యాప్స్ లాగా అవుతాయండి. మరి ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది నేను చూపించబోతున్నాను. దానికంటే ముందు ఏంటంటే, స్టీల్కి సంబంధించింది అంటే స్టెయిన్లెస్ స్టీల్స్ ఏవైతే ఉంటాయో స్టీల్కి సంబంధించిన వాటికి దీన్ని మనం ఎలా అయినా యూస్ చేయొచ్చు. అంటే నార్మల్గా ఇప్పుడు దీంట్లో మనకు మెన్షన్ చేసి చూపిస్తారు వాళ్ళు దేనికి యూజ్ అవుతుంది అనేది. స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ అప్లయన్స్, సో అలాగే ఇందులో ఇంకా ఏమున్నాయి, షింక్స్ ఉంది, ట్రాష్ క్యాన్స్, గ్రిల్స్, నార్మల్గా రేంజ్ హుడ్స్, బైక్ పార్ట్స్ అంటే ముందర మనకు స్టీల్గా ప్లేట్స్ వస్తుంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్టీల్కి సంబంధించింది ఏది ఉన్నా కూడా ఇది క్లీన్ చేయడానికి యూజ్ అవుతుందండి. సో మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. దానికంటే ముందు నేను ట్యాప్స్ చూపిస్తాను, ఎలా ఉంటుంది ట్యాప్స్ అనేవి. సో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ ఇది ఎంత రస్ట్ ఫామ్ అయిపోయింది అనేది, మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. అలాగే ట్యాప్స్ అంటే నార్మల్గా మనకు ట్యాప్స్ ఎలాంటి ట్యాప్స్ అయినా పర్వాలేదండి, మీరు తీసుకోవచ్చు. ఇలా మనకు షింక్కి సంబంధించిన ట్యాప్స్ కానివ్వండి, లేదంటే మనము ఇలా ఎలాంటి ట్యాప్స్ ఉన్నా పర్వాలేదు, మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి ఎలా మనం క్లీన్ చేసుకుంటాము అంటే ఒకసారి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకు ఇలా రష్ అయిన నార్మల్గా రస్ట్ పట్టిన ట్యాప్స్ కానివ్వండి ఇవి ఉంటాయి కదా, దీనిపైన మీరు కంప్లీట్గా దీన్ని స్ప్రే చేయండి. ఒక 10 మినిట్స్ వరకు దీన్ని మనం ఇలాగే వదిలేసేయాలండి. మనకి స్క్రబ్బర్ కూడా దీనికి ఫ్రీగా ఇస్తారు వీళ్ళు క్లీన్ చేసుకోవడానికని. మీరు ఒక్కసారి క్లీన్ చేసుకుంటే కనుక మీకు దాదాపు ఒక 1 మంత్ వరకు ఇది అలాగే ఉంటుందండి వైట్గా. చూడండి, నాది గ్యారంటీ, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు స్టీల్కి సంబంధించింది ఏది ఉన్నా కూడా మీరు స్ప్రే చేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తానండి.
ఫ్రెండ్స్ ఒకసారి చూసేద్దాము. నేను అంతా రబ్ చేశానండి కంప్లీట్గా. మీరు నార్మల్గా ఇప్పుడు స్టీల్ దాంతో వాళ్ళు ఇచ్చిన స్క్రబ్బర్తో అయిన తర్వాత కొంచెం సోప్ తీసుకొని ఇలాంటిది స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వాటర్ పోసి చూపిస్తాను నేను ఎలా అవుతుందనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత తెల్లగా అవుతుందంటే చాలా కొత్తదిలా అయిపోతుంది. నేను జస్ట్ ఒక 5 మినిట్స్ వరకే పోసానండి. దీనిపైన కూడా పోసాను చూడండి. ఇక్కడ చూడండి, ఇంకా బాగా రస్ట్ పట్టి ఉంటుంది అనుకోండి, ఒక 15-20 మినిట్స్ వరకు వదిలేసేయండి. మీకు ఒకవేళ టైం ఉంది అంటే నైట్ టైంలో కూడా వేసేసుకొని మీరు నార్మల్గా మార్నింగ్ వరకు అలాగే ఉంచేసుకొని జస్ట్ ఆ గ్రీన్ కలర్ స్క్రబ్బర్తో వాష్ చేసిన క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా క్లీన్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఏరియాస్లలో తొందరగా పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుందండి. మా ఏరియాలో అయితే చాలా పొల్యూషన్, ఇది పొల్యూటెడ్ ఏరియా. తొందరగా అంటే నార్మల్గా పట్టీలు కానివ్వండి, ఇప్పుడు మన కాళ్ళకు వేసుకునే పట్టీలు, సిల్వర్ పట్టీలు కానివ్వండి, ఇలా స్టీల్వి కానివ్వండి, తొందరగా పాడైపోతాయండి. తొందరగా రస్ట్ ఫామ్ అయిపోతుంది. ఎన్నిసార్లు మనం క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక 1-2 డేస్లలో మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్కి వచ్చేస్తుందండి. సో అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే చాలా యూస్ఫుల్ ఉందండి మనకు. మీకు ఏంటంటే నార్మల్గా ఒకసారి మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, దాదాపు ఒక 1 మంత్ వరకు మీరు మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు. మధ్య మధ్యలో కొంచెం రస్ట్ ఫామ్ అవుతుంది, నార్మల్ స్క్రబ్బింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంత ప్రొసీజర్ అయితే ఉండదు మీకు. వెరీ సింపుల్ అండి. చూసారు కదా కొత్త దానిలో ఎలా అయిందో. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.